ఎంతమందిని బ్రతికించిందో తెలుసా? ఎంతమంది ప్రాణాలను కాపాడిందో తెలుసా ఈ అధ్యాయం? ఎంతమంది రోగాలను తగ్గించిందో తెలుసా 13వ అధ్యాయం? ఏముంది 13వ అధ్యాయంలో? భీమాజీ పాటిల్ క్షయవ్యాధి. అనేక రకాలైనటువంటి మందులు వాడాడు. భీమాజీ పాటిల్ మామూలు వ్యక్తి కాదు. భీమాజీ పాటిల్ గొప్ప భూస్వామి. ఎవరింటి తన గడప ముందుకు వచ్చినా సరే దానం ధర్మం చేయకుండా ఎవరిని పంపించినటువంటి వాడు. కానీ క్షయవ్యాధి పీడిస్తుంది. భగవంతుని నిందిస్తారు. భగవంతుడా నేను ఏం తప్పు చేశానని చెప్పి. ఇదే అధ్యాయంలో హేమంత్ పంత్ రాస్తారు, దేని నుంచైనా తప్పించుకోవచ్చు కానీ కర్మ పాశం నుంచి తప్పించుకోలేము. అనుభవించాల్సినటువంటి కర్మను అనుభవించాల్సిందే. మనిషి అనుకుంటాడట నేను స్వతంత్రుణ్ణి, నేను బలవంతుణ్ణి, ఏదైనా చేయగలుగుతానని అనుకుంటాడు. కానీ కర్మపాశం ముందు మనిషి బలహీనుడు అనేటువంటి విషయం భీమాజీ పాటిల్ కథ మనకి చెప్తుంది. ఎందుకంటే డబ్బు ఉంది, వైద్యం చేయించుకోవడానికి అనేక చోట్లకు తిరిగాడు, ఎక్కడా లేదు. లాస్ట్ నిరుత్సాహపడి నానాసాహెబ్ చందోర్కర్కి లేఖ రాస్తాడు. రాసి అయ్యా నా పని అయిపోయింది, ఇక మరణమే నాకు శరణ్యం, నీలాంటి వాడు ఒక్కసారి నా ఇంటికి వస్తే దర్శించుకొని కళ్ళు మూస్తానంటారు. అంటే ఆయన ఒక జాబ్ రాస్తాడు వెనక్కి. ఎంత అద్భుతమైనటువంటి మాట రాస్తారంటే బాబా పైన మనకు విశ్వాసం ఎలా ఉండాలనడానికి ఆ మాటలు ఒక నిదర్శనం అన్నమాట. నిజంగా బాబా తరఫున మనం ఎవరం కూడా వకాలత్ పుచ్చుకోం కూడా. కానీ ఆ రోజు భక్తులు ఎవరైతే బాబా తరఫున వకాలత్ పుచ్చుకుంటారో వాటి మాటలన్నీ సత్యం చేశారు. ఏం రాస్తాడు? అయ్యా పాటిల్, నువ్వు అనవసరంగా నిరుత్సాహానికి నిర్వేదానికి లోను కాకు. షిరిడీలో శ్రీ సాయిబాబా ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళు. నీ క్షయరోగం ఏందయ్యా, మాయరోగాన్ని కూడా ఆయన నివారిస్తాడు, ఆయన దగ్గరికి పో అంటారు. విశ్వాసం అనేటువంటి దారం దొరికింది ఆ మాటతోటి. దొరికి బండి కట్టుకొని షిరిడీకి వెళ్తాడు. వెళ్తే బాబా అంటాడు, ఈ దొంగను ఎందుకు తీసుకొచ్చింది నా దగ్గర? దొంగన 10 మందికి దాన ధర్మాలు చేశాడు, లేదనకుండా అందరికీ ఇచ్చాడు. దొంగ ఏంది? ఎక్కడి నుంచి వచ్చింది దొంగ? దొంగ ఎవరో తెలుసా? లోపల జమైందే క్షయ. ఇప్పుడు నీకు జ్వరం వస్తుంది, నీ డోర్ కొట్టి జ్వరం వస్తుందా? రాదు. జ్వరం దొంగతనంగా వస్తుంది. రోగం వస్తుంది, చెప్పు వస్తుందా? రాదు, దొంగతనంగా వస్తుంది. బాబా అనేటువంటి మాటల్లో అంత గొప్ప గూఢార్థం ఉంటుంది. ఈ దొంగనెందుకు నా దగ్గరికి తీసుకొచ్చారంటారు. అంటే భీమాజీ పాటిల్ మంచివాడే కానీ భీమాజీ పాటిల్ ఛాతిలోకి క్షయ అనేటువంటి దొంగ చేరింది. అందుకని బాబా ఈ దొంగను నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారని చెప్పి. అదేవిధంగా భీమాజీ పాటిల్ బాబా ఊది ఇచ్చిన తర్వాత రక్తపు వాంతులు తక్కువ అవుతాయి. చెప్తాడు, వెళ్ళి భీమా అనేటువంటి వారి ఇంట్లో ఉండు, అక్కడ నువ్వు ఉండి నీ రోగం నివారణ అవుతుందంటాడు. భీమా అనేటువంటి వాళ్ళ ఇల్లు ఒక రకంగా చెప్పాలంటే ఒక మురికి గుంటలు అన్నీ ఉంటాయి పక్కన. ఆ ఇల్లు కూడా పడుకోవడానికి అనుకూలంగా లేదు. గొప్ప ధనవంతుడు పట్టుబాట్లలో పడుకునేటువంటి వాడు. మనం మామూలుగా హాస్పిటల్ బాగాలేదనుకోండి, డాక్టర్ మంచోడే, హాస్పిటల్లో వాసన వస్తుంది, హాస్పిటల్ బాగాలేకపోతే డాక్టర్ గారు నేను ఇంటి నుంచి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాను, నేను హాస్పిటల్లో ఉన్నాను. లేదమ్మా నువ్వు హాస్పిటల్లోనే ఉండాలి, రోజు ఐవీ పెట్టాలి, సెలైన్ పెట్టాలి. లేదండి నాకు ఇక్కడ పడట్లేదు వాతావరణం అంటాం. భీమాజీ పాటిల్ అట్లా అనలేదు. గురువు చెప్పినట్టు విన్నాడు. అక్కడ నివసించడానికి యోగ్యంగా లేకున్నా సద్గురువు చెప్పినట్టు విన్నాడు. అక్కడే ఉన్నాడు. ఉన్న తర్వాత కేవలం 2 స్వప్న దర్శనాల్లో క్షయవ్యాధి నివారణ జరిగిపోతుంది కదా. ఆ క్షయవ్యాధి నివారణకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే తను చిన్నతనంలో బోధించినటువంటి గురువు బెత్తం పట్టుకొని ఒక పద్యాన్ని అప్పచెప్పమంటాడు. ఇంకో స్వప్నంలోనేమో బాబా వారి యొక్క ఛాతిపైన సన్నీ కళ్ళతో రాసినట్టు ఛాతిపైన రాస్తూ ఉంటాడు. ఇట్లా జరుగుతూ ఉంది. ఆ మాస్టర్ అప్పచెప్పి ఉన్నటువంటి పద్యం ఏమిటి అనేటువంటి దాన్ని ఎంత అద్భుతంగా ఇక్కడ హేమంత్ పంత్ రాస్తారంటే, హేమంత్ పంత్ సత్యత కోసం ఎంత అద్భుతంగా వర్క్ చేశారనడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. అండ్ పద్యం యొక్క సారాంశం ఏంటంటే, పరుల గృహాల్లో పాదం పెట్టడం పాము తలపై మోపినట్టే భావించే స్త్రీ. స్త్రీ అంటే ఇప్పుడు ఇక్కడ ఆడవాళ్ళని భావించొద్దమ్మా, ప్రకృతి స్త్రీ అంటే పరుల ఇంట్లో పాదం పెట్టడం. చాలామంది చేసేటువంటి పాపాలు ఏంటంటే పరుల ఇంట్లో ఉన్నటువంటి విషయాల్లో జోక్యం చేసుకుంటారు. పరుల ఇంట్లో పాదం పెట్టడం పాము తలపై పాదం పెట్టినట్టని భావించే స్త్రీ. లోబి చేతి నుండి అతి కష్టంగా రాలే డబ్బులా అతి తక్కువగా మాట్లాడే స్త్రీ. అంటే లొడలొడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, మాట్లాడకుండా మాటల్ని ఎంత పొదుపుగా మాట్లాడాలి. ఇంట్లో డబ్బు లేకపోయినా పతి సహచర్యమే సుఖంగా భావించే స్త్రీ. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అమ్మా. తన పతి కోరిన విధంగా ప్రశాంత మనస్సుతో ప్రవర్తించే స్త్రీ.
ఈ స్వభావం కలిగినటువంటి స్త్రీయే అసలైనటువంటి స్త్రీ. దీనికి అర్థం ఏంటో తెలుసా? మనని కాదనేటువంటి దానికోసం ఆశపడడం అనేటువంటిది తప్పు. నువ్వు క్రితం జన్మలో ఆశపడ్డావు పాటిల్. పరుల గృహంలో పాదం పెట్టడం తలపైన కాలు పెట్టినట్టే. కాబట్టి నువ్వు క్రితం జన్మలో పరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నావు, అందుకు క్షయ. రెండవది, లోబి నుండి అతి తక్కువగా డబ్బులు రాలుతాయి, ఆ విధంగా మన మాటలు రాలాలి. కానీ క్రితం జన్మలో నీ నోరు అదుపు లేదు పాటిల్, కాబట్టి నీకు ఈ బాధ వచ్చింది. ఇంకొక మాట చెప్తారు, ఇంట్లో డబ్బు లేకపోయినా పతి సహచర్యమే సుఖంగా భావించే స్త్రీ, నీకు మంచి స్థితి లేకపోయినా సద్గురు సహచర్యమే సుఖంగా భావించేటువంటి వాడు నువ్వు అలా లేవారు ఆ జన్మలో. తన పతి కోరిన విధంగా ప్రశాంత మనస్సుతో ప్రవర్తించేటువంటి వారు, వీరే అసలైనటువంటి సాధ్వి, వీరే అసలైనటువంటి ప్రతిభత అనేటువంటి విషయాన్ని చెప్తారు. కాబట్టి నువ్వు ఈ విధంగా లేవు కాబట్టి నీకు ఇప్పుడు ఇవి వచ్చాయి. వీటన్నింటినీ నువ్వు ఈ జన్మలో సంస్కరించుకుంటున్నావు కాబట్టి నీ క్షయవ్యాధిని నేను తొలగిస్తున్నాను. ఇంత అద్భుతమైనటువంటి సారం సచ్చరితలో ఉంటుందంటే అంత అద్భుతమైనటువంటి సారం ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడంలోనే మన యొక్క విజ్ఞత ఉంటుంది. 14వ అధ్యాయం చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం. ఇందులో ఎవరైతే మగ సంతానం లేనటువంటి నాందేడ్ సేఠ్ రతన్జీ వాడిగా పడుతున్నటువంటి బాధను బాబా తొలగిస్తాడు. సరే, కొడుకులు లేరు, బాబా దగ్గరికి పోయిన వాళ్ళందరికీ కొడుకులు పుట్టారు, ఇదంతా కామన్ సబ్జెక్ట్. ఇందులో ఒక మర్మం ఉంది. ఆ మర్మం ఏమిటి? బాబాకు దక్షిణ ఇద్దామనుకుంటాడు. ఈ దక్షిణ అనేటువంటి మాట రాగానే మన మనస్సులో అలజడి పుడుతుంది. ఆ రోజు భక్తుల్లో కూడా చాలా మందికి అలజడి పుట్టేది. బాబా ఎంత డబ్బు అడుగుతాడు, ఏం చేస్తాడు? మనకు చేసినటువంటి మేలు మాత్రం గుర్తుండదు. మనం చేసినటువంటి మేలును ఆయనకి ఇచ్చేటువంటి దక్షిణతో మనం పోల్చగలుగుతామా? ఎంత అద్భుతంగా రాస్తారంటే, రత్నాన్ని రాగిని రాగినానాన్ని సమానంగా భావించేటువంటి సద్గురువుకు ధనం పైన వ్యామోహం ఉంటుందా? కాదు కదా. నీ యొక్క ధనాన్ని సత్కార్యాలకు వినియోగించాలనేటువంటి నెపంతో బాబా నీ నుంచి దక్షిణ తీసుకుంటారు. బాబా తొలినాళ్ళలో తీసుకున్నటువంటి దక్షిణతో ఏం చేశాడు? నానాసాహెబ్ కానీ లేకపోతే దక్షిణ ఇచ్చినటువంటి వాళ్ళందరూ కానీ వాళ్ళ జీవితంలో మహాదేవుని ఆలయాన్ని పునరుద్ధరించగలుగుతాడా? గణపతి ఆలయాన్ని పునరుద్ధరించగలుగుతాడా? వీళ్ళందరూ ఇచ్చినటువంటి దక్షిణలతోటి, ఆ పైసలతోటి సత్కార్యాలను చేయించాడు. ఏం చేయించాడు? మొదట గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతల యొక్క గుళ్ళన్నీ బాగు చేయించాడు కదా, పునరుద్ధరించాడు కదా, జీర్ణోద్ధరణ చేశాడు కదా. నీ డబ్బు దేనికి వినియోగపడ్డది? భగవంతుని యొక్క సేవకు వినియోగపడ్డది. మనం అందరం కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి బాబా మార్గంలో అయినా ఎక్కడైనా సరే రకరకాల అనుమానాలు ఉంటాయి. మనం అన్నదానానికి 10 రూపాయలు ఇస్తే నిజంగా వెళ్ళి 10 రూపాయలతోటి కూరగాయలు కొన్నారా లేదా? నీకెందుకు? నువ్వు ఒక్కసారి ఇచ్చావంటే అది నీది కాదు, నీకెందుకు? చాలామంది పర్టికులర్గా రాస్తారు, ఏమండి బాబా అభిషేకానికి ఈ దక్షిణ పెట్టండి. అరే, నువ్వెవరు నిర్ణయించడానికి? నువ్వు ఆయన డబ్బు ఇస్తావు, నీ ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టమంటావు. నీ కొడుకే నువ్వు డబ్బు ఇస్తే నీ ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టడు, బాబా నువ్వు ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టమని అడుగుతావా? కాబట్టి ఈ లాజిక్స్ అన్నీ మనం అర్థం చేసుకోవాలి. చాలామంది మనం నష్టపోయేది ఎక్కడ అంటే ఇటువంటి అవగాహన లేకపోవడం వల్ల. 100 రూపాయలు కూరగాయలకు పెట్టండి, బాబాకు పెట్టడు. అగరబత్తీలు కొనుక్కొస్తాడు, అది అవసరం బాబాకు. ఏంటి తప్పు? మంచినీళ్ళ క్యాన్ లేవు, ఇప్పుడు వచ్చి కూర్చున్నాము, 100 రూపాయలతో తెప్పించాడు, ఏంటి తప్పు? ఆయన సేవకు ఒకసారి మనం దాన్ని ఇచ్చామంటే దాని గురించి మనం ఆలోచించద్దు. ఇదే కథలో ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఉంటుంది. బాబాకు 5 రూపాయలు దక్షిణ ఇద్దాం అనుకుంటాడు నాందేడ్ సేఠ్. బాబా అంటాడు, నాకు ఆల్రెడీ 3 రూపాయలుగా 14 అనాలు ముట్టాయి, ఇక నువ్వు ఏదైతే ఇవ్వదలుచుకున్నావు నాకు ఇచ్చేయి. 3 రూపాయలు 14 అనాలు పోతే బ్యాలెన్స్ 1 రూపాయి 4 అనాలు, 2 అనాలు, ఎందుకంటే 16 అనాలు రూపాయి, 2 అనాలు రూపాయి, 2 అనాలు ఇవ్వాలి. ఇచ్చేస్తాడు. నాందేడ్ వస్తాడు, అర్థం కాదు. మళ్ళీ దాస్కన్ మహారాజా బొమ్మన్నాడు కదా, దాస్కన్ మహారాజ్ దగ్గరికి పోయి అడుగుతాడు, బాబా ఇలా అన్నాడంటే, ఒకసారి నువ్వు ఈ మధ్యలో ఎవరైనా మహాత్ములను కలిసావా, దక్షిణ ఇచ్చావా అంటాడు. షిరిడీ వెళ్ళడానికంటే ముందే మౌలీ సాహిబ్ అనే ఒక సత్పురుషుడు ఉంటాడు నాందేడ్. అతన్ని పిలిచి ఆ రోజు భోజనం పెడతారు. అతనితో పాటు చాలామంది వస్తారు, అందరికీ టిఫిన్లు భోజనాలు పెడతారు. గుమాస్తాను పిలిచి అడుగుతాడు, ఆ రోజు ఖర్చు ఎంత అయిందని చెప్పి. 3 రూపాయల 14 అనాలు ఖర్చు అయిందాడు. అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు ఎక్కడ ఏ పుణ్యకార్యానికి ఏ సత్పురుషునికి ఇచ్చినా అది నాకు చెందినట్టే, ఆ సత్పురుషునికి నాకు భేదం లేదు అనేటువంటి విషయాన్ని బాబా సచ్చరితలు ఒక్క సందర్భంలోనే కాదు అనేక సందర్భాల్లో చెప్తాడు.
కాబట్టి మనం ఇందులో ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి విషయాలను మనం చాలా నిశితంగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. మామూలుగా సచ్చరితలాగా చదువుకుంటూ పోతే, దాని ఒక పారాయణ గ్రంథంలాగా మనం ఏదో కోరిక కోసం చదువుకుంటూ పోతే ఈ విషయాలు అర్థం కావు. మనం చదివేటువంటి విధానం మారాలి, అవగాహన చేసుకునేటువంటి తీరు మారాలి. అప్పుడు నీ జీవితం ఎంత మధురంగా ఉంటుందంటే కలకండ కంటే మధురంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేటువంటి కథలే కలకండ కథ. 15వ అధ్యాయం ఎవరికి ఇష్టం ఉంటే చెప్పు. 15వ అధ్యాయం, నాకు ఆ 15వ అధ్యాయం పేరు చెప్పగానే శరీరం రోమాంచితం అవుతుంది. ఎందుకు? 15వ అధ్యాయాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటామో తెలుసా? 15వ అధ్యాయం చదువుతాం. చదివిన తర్వాత చోల్కర్ చక్కెరను వదిలేశాడట, ఉద్యోగం వచ్చింది. నా కొడుకు కూడా ఉద్యోగం రావాలి, నేను అన్నం వదిలేస్తాను. చోల్కర్ చక్కెర వదిలేస్తే ఉద్యోగం వచ్చిందా? అక్కడ 2 విషయాలు ప్రాతిపదిక. ఒకటి, ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, అసలు బాబా అంటే తెలియదు. దాస్కన్ మహారాజు గారు కౌపినేశ్వర ఆలయంలో ఆ రోజు కథ చెప్తుంటే బాబా గురించి 4 మాటలు చెప్తాడు. దాస్కన్ మహారాజు బాబా యొక్క తత్వ ప్రచారాన్ని చేశారని అంటారు కదా. ఆయన తత్వ ప్రచారాన్ని ఆయన చెప్పేటువంటి కీర్తనలో 10% బాబా యొక్క మహిమ గురించి చెప్పేది. మిగతాదంతా అనేక మంది మహాత్ములు, ఏకనాథ్ భాగవతం గురించి, లేకపోతే ఏకనాథ్ మహారాజు జీవిత చరిత్ర, జ్ఞానేశ్వర్ మహారాజు, ఇటువంటి వారు గాథలు ఎక్కువ చెప్పేటువంటి వారు. దాంట్లో బాబా యొక్క మహిమను చొప్పించేటువంటి వారు. ఎందుకంటే చాలా చోట్ల, ముంబైలో చాలా చోట్ల బాబా యొక్క మహత్వ గురించి తెలియనటువంటి వాళ్ళకు ఏకదాటిగా ఇప్పుడు నేను మాట్లాడినట్టు బాబా గురించి మాట్లాడితే ఆ రోజు అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళు లేరు. చిన్న విషయాలు చెప్పేవారు. ఆ విషయాన్ని పట్టుకున్నాడు. అక్కడ కథ జరుగుతుంది, జ్ఞానేశ్వర్ మహారాజు యొక్క కథ జరుగుతుంది. కానీ జ్ఞానేశ్వర్ మహారాజు యొక్క జీవిత వృత్తాంతంలోని విషయాలు ఎక్కలేదు చోల్కర్కు. ఏదెక్కింది? బాబా యొక్క మహిమ గురించి ఎక్కి బాబాకు 2 చేతులు జోడించి, బాబా నాకు శాశ్వతమైనటువంటి ఉద్యోగం లేదు, ఈ పరీక్షలో పాస్ కాకపోతే ఇప్పుడు ఉన్న టెంపరీ ఉద్యోగం కూడా పోతుంది, ఎట్లానైనా సరే ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయి బాబా, తప్పకుండా నువ్వు చేస్తావు, నీ దర్శనానికి వస్తాను, వచ్చి కలకండను పంచి పెడతాను, నీ దర్శనం చేసుకుంటాను, మొక్కుంటాను. ప్రధానంగా ఇక్కడ మనం చూడాల్సినటువంటిది విశ్వాసం. అసలు బాబా అంటే తెలియదు, బాబాని ఎప్పుడూ దర్శించుకోలేదు. విశ్వాసం ఈ కథలో చూడాలి, నెంబర్ 1. నెంబర్ 2 చూడాల్సినటువంటిది, చోల్కర్ చేసింది ఆహారాన్ని కోరిక కోసం వదిలేదమ్మా. బాబాకు మొక్కోలేదు. బాబా ఉద్యోగం వచ్చేంత వరకు నేను చక్కెరను వదిలేస్తానులే. దేనికోసం మొక్కుకున్నాడు? బాబా నీ దర్శనం కోసం, నీ దర్శనం అయ్యేంత వరకు, ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు, పోగు చేసుకుంటేనే డబ్బు ఉంటుంది, కాబట్టి ఆ డబ్బు పోగంత అయ్యే వరకు చక్కెరను వదిలేస్తా అన్నాడు. దీన్ని ఏమంటారమ్మా? త్యాగం అంటారు దీన్ని. త్యాగం. మనమేమో కోరిక కోసం వదిలేస్తాం. చోల్కర్ ఏమో బాబాను మనం దర్శించుకోవాలి, బాబాను దర్శించుకొని వారి చరణాలను ముద్దాడి వారికి మొక్కినటువంటి మొక్కైనటువంటి కలకండను పంచాలి అని అంటారు. అందుకోసం త్యాగం చేశాడు చక్కెరను. అమ్మా, ఒక విషయం ఆలోచించండి. 4 ఇంట్లో ఉంటే నెలకు 1 కిలోనో 2 కిలోల చక్కెర పొదుపు చేయగలుగుతారు. ఓన్లీ టీలో వేసుకునే చక్కెరను వదిలేదమ్మా. చక్కెర డబ్బులు మిగిలేంత వరకు ఆ ఇంట్లో పండుగ అయితే పాయసం లేదు. అన్నింట్లో చక్కెరను వదిలేశారు. కాబట్టే బాబా దర్శనానికి అంత త్వరగా వెళ్ళగలిగాడు. వెళ్ళి పోగు చేసుకున్నటువంటి డబ్బుతోటి కలకండ పంచగలిగాడు. అది చోల్కర్ కథ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది. నేను ముందు చెప్పింది, బాబాను ఆశ్రయించిన తర్వాత మనం ఏమి గ్రహించాము, ఏమి నేర్చుకున్నాము అనేటువంటి విషయం ఇక్కడ ఆత్మ పరిశీలన చేసుకున్నాం అందరూ. ఈ కథలో ఈ అధ్యాయంలో లాస్ట్లో ఉంటుంది బల్లి కథ. బల్లి సీలింగ్కు ఉండి కిచకిచకిచమని శబ్దం చేస్తుంటే భక్తులు అడుగుతారు, బాబా ఎందుకు అదంత ఉత్సాహంగా ఉల్లాసంగా అంత శబ్దం చేస్తుందని అంటే, దాని చెల్లెలు ఔరంగాబాద్ నుంచి వస్తుంది, అందుకని సంతోషంతో రివ్వురివ్వుని తిరుగుతుంది అని అంట. తర్వాత ఒక వ్యక్తి గుర్రం తీసుకొని వస్తాడు. గుర్రపు దాన బస్తా దులిపితే అందులోంచి ఇంకో బల్లి పోయి 2 ఆడుకుంటూ ఉంటాయి. నిజంగా బల్లులు 2 కూడా ఎప్పుడు పోట్లాడుకుంటాయి, ఎందుకంటే ఒకే స్వభావం కలిగినటువంటి ఒక దగ్గర ఉండేవి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఆ బల్లికి ఎట్లా తెలిసింది? బల్లి మనలాగా మనిషి కాదు, దానికి ఉత్తరాలు రావు. ఎలా తెలిసింది? ఏమర్థం చేసుకోవాలి ఇక్కడ అంటే, బాబా సహచర్యంలో కొన్ని రోజులు ఉన్నటువంటి బల్లికే అంత విజ్ఞత వస్తే, అంత తెలుసుకోగలిగితే, మనుషులమైనటువంటి మనము నిత్యము సత్సంగాలు వినేటువంటి వాళ్ళము, నిత్యము బాబా సహచర్యంలో ఉన్నటువంటి వాళ్ళకు మనకెందుకు కలగట్లేదు ఆ జ్ఞానము? బల్లికి కలిగింది కదా, మనకు కూడా కలగాలి కదా. ఎందుకంటే మనం ఏకచిత్తంతో ఉండము, మన చిత్తం రకరకాలుగా మారుతూ ఉంటుంది. కాబట్టి సంపూర్ణంగా బాబా పైన మనం లీనం కాము. కాబట్టి
మనకు బల్లికి ఉన్నటువంటి జ్ఞానం మనకు రాలేదు. ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మన జీవితం ఎంత వృధా అంటే, బల్లిని గుర్తు తెచ్చుకోండి. ద్వారకామాయిలో ఉన్న బల్లిని, ఒక బల్లి అయి ఉండి బాబా సహచర్యంలో బాబా నీడన ఉండి రేపేం జరుగుతుందో తెలుసుకోగలిగింది. మనం ఏం తెలుసుకుంటాం? గంట తర్వాత ఏందో మనకు తెలియదు, మనకు ఎలా ఉండాలో కూడా తెలియదు. కాబట్టి సచ్చరిత మహిమాన్వితమైనటువంటిది, రమ్యమైనటువంటిది. ఎవరైతే నిత్యము ఇందులో మునిగి తేలుతారో వారి జీవితాలు ధన్యం, వారి జీవితాలు సుఖంగా ఉంటాయి. సచ్చరితలో చెప్పినట్టు ఎవరైతే సద్గురు చరణాలను పట్టుకుంటారో ఆ సద్గురు చరణాలను పట్టుకున్నటువంటి వారి యొక్క దుఃఖాలు సుఖాలుగా మారిపోతాయి. అందుకనే ఇన్ని కోట్ల మంది ఆయన పాదాలు పట్టుకొని ఎల్లాడుతూ ఉన్నాము. ఆయన విధిలించిన పాదాల బద్ద నుంచి వెళ్ళము. ఎందుకంటే ఇంకో దిక్కు లేదు, ఇంకో దగ్గర మన ఆటలు సాగవు. ఇక్కడ మాత్రమే సాగుతాయి మన ఆటలు, వేరే దగ్గర ఎక్కడ సాగవు. నెల రోజులు మర్చిపోతాం, బాబా స్మరణ మర్చిపోతాం, సచ్చరిత మర్చిపోతాం. నెల రోజుల తర్వాత వచ్చి మళ్ళీ బాబా తప్పైపోయింది, మళ్ళీ ఇప్పుడు స్మరణ అంటాం. ఓకే, రైట్. ఈ విధంగా ఆటలు ఎక్కడా సాగవు కాబట్టి ఇక్కడ సాగుతాయి. కాబట్టి అందుకనే ఇంతమంది మనం ఆయన్ని పట్టుకొని ఉన్నాం. అంతేకాదు ఈరోజు గొప్ప విషయం ఏమిటంటే, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సత్సంగం అనేటువంటి సాంప్రదాయం పెరుగుతుంది, సత్సంగం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇప్పుడు మనం సచ్చరిత హారతి చేసుకొని ముగించుకుందాం. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి, కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. బాబా గారు మాకు సచ్చరిత్ర పట్ల చాలా అవకాశం ఇచ్చారు. సచ్చరిత్రకి బాబా గారికి సేవ చేసే అవకాశం ఇచ్చారు. సాయి టీవీ ద్వారా దాదాపు ఇప్పటి వరకు 3600 పైచిలకు శ్రవణ పారాయణలు ప్రతిరోజు కూడా కొన్ని లక్షల మంది సాయి భక్తులు వినే అవకాశాన్ని మేము సాయి టీవీ ద్వారా ప్రసారం చేసి వినే అవకాశము పుణ్యం కూడా బాబా గారు మాకు ఈ అవకాశం కలిగించారు. అయితే సాయి టీవీ ఈరోజు మీకు కొత్తగా వస్తుంది, కానీ మనకి 10 సంవత్సరాల నుంచి కూడా సాయి టీవీ సాయి భక్తులకి చాలా సేవ చేస్తోంది. ఆ అవకాశం ఏదైనా కానీ బాబా గారు ఇస్తే తప్ప కనీసం మనం సాయి స్మరణ మన కోసం మనం చేయలేము. అలాంటిది కొన్ని లక్షల మంది కోసం మనం చేయగలుగుతున్నాము అంటే అది కేవలం బాబా దయ. బాబా మీద ఎంతో ప్రేమ కలిగిన భక్తుల సహకారం వల్ల మాత్రమే బాబా వ్యవస్థలు సేవ చేయగలుగుతాయి. అదేవిధంగా మీరందరూ కూడా సాయి టీవీ చూసే వాళ్ళు ఇందులో ఉంటే
మీరు మన దగ్గర ప్రతి వ్యవస్థకి సహకరించారు. మన దగ్గర అయ్యే మందిర సేవలతో పాటు మనం ఎలా అయితే షిరిడీలోనూ ఇంకొక చోట మనం అందరము అన్ని దేవీ దేవతలకి మనం చేసుకున్నట్లే సాయి టీవీలో కూడా మీకు ఏదైనా సేవా కార్యక్రమాలు నచ్చినట్లయితే తప్పకుండా మీ వంతు అది ఇంత అంత అని కాదు. ఓకే, ఈరోజు మనం ఇక్కడి దాకా వచ్చాము చేశాము అంటే మన మీద వీరికి హరిహరరావు గారికి ప్రేమ అభిమానం ఉండడమే కాదు, దాన్ని వారు చూపించారు. మీరు రావాలి, మన భక్తులు ఇక్కడ ఉన్నారు అంటే మేము కూడా వచ్చి మీ అందరినీ చూడడం మాకు చాలా సంతోషంగా ఉంది. సాయి టీవీని ఈరోజు ఇక్కడ మీ అందరికీ బాబా గారు మీ అందరి గృహాల్లోకి సాయి టీవీ ద్వారా వచ్చిన తర్వాత వారు మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చారు. ఈరోజు మీ అందరిని ఇక్కడ కలవడం, సచ్చరిత్ర మీద సత్సంగం చేసుకోవడం, సచ్చరిత్రకి హారతి ఇచ్చుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మనం భవిష్యత్తులో కూడా ఇక్కడ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు సత్సంగాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం సాయిరామ్. మన మనస్సుకు తట్టే విధంగా తెలియని విషయాలు కూడా మనకు తెలియజేసి అధ్యాయాలను మనకు అత్యద్భుతంగా వివరించారు. వారు మనకు మందిరానికి రావడం మొదటిసారిది చాలా చక్కగా చెప్పారు. వీరి యొక్క సాయి టీవీ ఛానల్ 10 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. మన ప్రాంతంలో ఈ మధ్య కాలంలోనే ఈ యొక్క సాయి టీవీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ వీరు మన మార్కాపురకు రావడం, ఈ కార్యక్రమం చేసినందుకు వారికి మరొకసారి అందరూ చప్పట్ల రూపంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ఆ సాయి టీవీ వారికి మన మందిరం తరఫున 10,116 మేము, ఎందుకంటే సాయి టీవీ రన్ అయితే సాయి భక్తులు పెరుగుతారు, సాయి భక్తులు పెరిగితే సాయి తత్వం పెరుగుతుంది, సాయి తత్వం పెరిగితే దేశం బాగుపడుతుంది, దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుపడుతుంది. కాబట్టి సాయి టీవీకి అంత లింక్ ఉంది. కానీ దాన్ని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఏంటి ఆ యొక్క మీకోసం కాదు, సాయి తత్వం కోసం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. కాబట్టి ఉడతా భక్తిగా మన మందిరం తరపున ఏదో కొంత అంతకనికి శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.